రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పాలనలో మనకి నచ్చిన ప్రభుత్వం అయినా నచ్చకపోయిన ప్రభుత్వం అయినా ఎవరైనా సరే పాలన చేస్తుంటే దాంట్లో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, అన్ని మనకు చెప్పరు. ఏదైతే ఆర్టీఐ చట్టం ఉందో దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఐ చట్టం ద్వారా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెప్పించుకొని దాని మీద పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన హక్కు, ఇది మన హక్కు. పాలన జరుగుతుంటే అది ఎవరి సొత్తు కాదు, అది ప్రజల పాలన కాబట్టి, ప్రజల హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్టీఐ చట్టాన్ని మంచికి ఉపయోగించుకోండి, చెడుకు ఉపయోగించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆర్టీఐ చట్టాన్ని కూడా నాకు తెలిసి మిస్యూజ్ చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి ఆర్టీఐ చట్టం వేసి లేకపోతే కోర్టులో ఎక్కేసి అంటే ప్రతి దానికి ఉన్న విలువని తగ్గించేస్తున్నారు. కానీ ఆర్టీఐ చట్టానికి ఉన్న బలాన్ని అలాగే రాజ్యాంగానికి బలాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రతిసారి మనం రోడ్డుకెక్కి పోరాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక మాటతోనో ఏదైతే మనం అందరం కూడా కలిసి ఒక యూనిటీతో, ఎందుకంటే రాజ్యాంగం కేవలం కొన్ని ఫ్రీ రైట్సే కాదు, సమానత్వం అనేది కానివ్వండి, హక్కులు అనేవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చింది. సో అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ అలాగే స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే వాస్తవం మేము అందరం కూడా పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుతున్నాం కానీ ఎక్కడా కూడా రాజ్యాంగం గురించి నేర్పిరు. అది ఎప్పుడో చిన్నప్పుడు ఏదో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు వచ్చిందని చెప్తా, దాంట్లో ఉన్నాయి ఏంటి, మనకు తెలుసుకోవాల్సిన చట్టాలు ఏంటి, ఏ ఉపయోగపడతాయి